ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలానే నిలబడి చిన్న ఆరాధన కూడా చేసుకుందాం మనం. ప్రైజ్ ది లార్డ్. 2 వచనాలు అందరికి వచ్చిన పాట. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, ప్రైజ్ ది లార్డ్. బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా ఈరే చూచుకొనెను, యెహోవా ఈరే చూచుకొనెను, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, అందరం కలిసి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, సాతానందకారికి యేసునామములో దూరమవునుగా. ఈ ప్రాంతమంతా యేసునాథుడు తన మహిమతో నింపునుగాక. ఈ కుటుంబంలో ఘనమైన కార్యాలు జరిగించునుగాక. కుటుంబమైన మహిమ దిగివచ్చునుగాక. ఈ కుటుంబల సమృద్ధిని ప్రభువు అనుగ్రహించునుగాక. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, ప్రైజ్ గాడ్. మృతులను మరి ఈ కుటుంబానికి కావాల్సిన సమృద్ధిని దయచేయండి. ఆయన ఈ కుటుంబాన్ని ప్రభువా ఆకాశమందున్న దేవా, చూస్తున్న దేవుడు అయ్యా, ప్రతి బిడ్డను తాకండి. ఈ మహిమ కలిగిన సింహాసనము నుండి ఆయన కెరాబులు శరాబుల మధ్యలో నుంచి మీరు దిగొస్తుండగా తండ్రి నాయన ప్రతి బిడ్డను తాకండి ప్రభువా. నాయన ఈ నర్సరాపేటలో తండ్రి అనేక ఆత్మలు తండ్రి ఈ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడులాగా ఆరాధనా
నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా పరిశుద్ధమైన పాదాలను పెట్టి నీకు వందనాలు. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే Praise Lord, praise Lord. ఆరాధనా నీకే ప్రేమగలైన కృపగల తండ్రి, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీకే నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో. శరీర ప్రాణాత్మల్లో తండ్రి నాయన, అయా నేత్రములో ఉన్న ప్రభు ప్రతి అపవిత్రం తొలగించి, ప్రతి నేత్రములో ఉన్న తండ్రి ఆ పాపాన్ని యేసు రక్తముతో కడుగుచున్నానయా. తలంపులను శుద్ధీకరించండి, ఆలోచనలు శుద్ధీకరించండి. హృదయంలో ఉన్న ప్రతి పాపవిచ్చిన యేసు నామములో తండ్రి నీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకొస్తున్నానయ్యా తండ్రి. అయ్యా నిలువెల్ల బిడ్డలందరినీ కడగండి ప్రభా తండ్రి, నీ రక్త ప్రోక్షణలో తీసుకుంటున్నా. ప్రతి బిడ్డను ప్రభా తండ్రి నాయన అరికాలు నడినెత్తి వరకు ప్రభా, ఎక్కడెక్కడ ఏ దురాత్మ క్రియలు పనిచేస్తున్నాయో, కళ్ళ దగ్గర పనిచేస్తున్న దురాత్మ క్రియలను అయ్యా తండ్రి, శరీరము అవయవాలు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నాయో నజరుడైన యేసు నామములో దూరపరుస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయి. ఈ కుటుంబాన్ని మరొకసారి దర్శించి ప్రభువా, ఘనత మహిమ ప్రభావములన్నీ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మహిమగల నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయవచ్చు నామ తండ్రి, ఆమె. కూర్చున్నాం. శ్రేష్టమైన ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభాలు, అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి విందాం. దాదాపు నర్సరాపేటలో అంతకుముందు కరోనా రాకముందు పరిచర్య ప్రారంభించాం. మళ్ళీ కరోనా 2 సంవత్సరాలు వచ్చింది. 3వ సంవత్సరంలో మళ్ళా ప్రభువారు ద్వారం తెరిచి మళ్ళీ కుటుంబం ద్వారా ఈ పరిచర్యను ప్రారంభించడానికి ప్రభువారు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ఒక ప్రత్యేకంగా ప్రభువారు వాడుకుంటూ ఉంటారు. మేము మర్చిపోయాం, కానీ ప్రభువారు మర్చిపోలే. ఇంకా పిలుస్తారో లేదో, ఇంకా జరిగిద్దో లేదో అనుకున్నాం. ఆయన సంకల్పం గొప్పది. ప్రైజ్ లార్డ్. మళ్ళా బిడ్డల ద్వారా ప్రభువారు మళ్ళా ఇది 4వ నెల ఈడ సన్నిధి ప్రారంభించి, ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనలు 7వ అధ్యాయము. కీర్తనలు 107వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి. ఆయన కారుణ్యమూర్తి, దయగలిగిన దేవుడు. ప్రైజ్ లార్డ్. ఆయన ప్రేమ గొప్పది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటే ఆయన కృప నిత్యము ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన చేసిన ఉపకారాలు ఏంటి మనకి? అవి మనకి తెలిసి ఖచ్చితంగా ఆయన ఉపకారాలను తలపోసుకుంటూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటాం. ప్రైజ్ లార్డ్. కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ప్రైజ్ లార్డ్. ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసింది ఆయన.
చెల్లి ఎక్కడో, బ్రదర్ ఎక్కడో ఉన్నాడు. ఆయనే వీరిని ఏకపరిచారు, వీరిని దర్శించారు. ప్రైజ్లా. ఏకాంగులను సంసారులు చేసే దేవుడు ఆయన. చాలామందికి వివాహం కాకుండా ఎన్నో మంది నాకు ఫోన్లు చేస్తారు. వివాహ విషయంలో ప్రభు వారు కృప చూపించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభు వారికి. ప్రైజ్లా. వివాహమైన తర్వాత కూడా గర్భఫలం లేకుండా కొన్ని పదుల సంఖ్యలో రోజు ఫోన్ వస్తాయి. నా పెళ్ళి 3 సంవత్సరాలు అయింది, ఇంకా గర్భఫలం రాలేదు అన్న, ఇబ్బందులు ఉన్నాయన్న, ప్రేర్ చేయమని. దేవుడు ప్రేమించి తమ్ముణ్ణి దర్శించి గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. ప్రైజ్లా. ఇప్పుడు రత్నబాబు మన ముందు ఉన్నాడంటే ఆ బిడ్డను చూస్తున్నప్పుడల్లా ఆయన చేసిన ఉపకారాలను పోసుకుంటూ, అయ్యా ఇంత మంచి బిడ్డని ఇచ్చావు, నీకు వందనాలు. ఎంతోమందికి లేరయ్యా, నాకు అనుగ్రహించావు. తల్లిదండ్రులను గౌరవించే బిడ్డను నాకు సమర్పించావు, నీకు వందనాలు. మంచిగా చదువుకునే లెస్సైన జ్ఞానం ఇచ్చేవయ్యా, నీకు వందనాలు. ఆయన దయాళుడు, ఆయన ఉపకారాలను తలపోసుకోవాలి. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ మర్మం ఏంటంటే, సాధారణంగా ఏదైనా బజార్లో అడ్రస్ తెలియకుండా వెళుతున్నప్పుడు ఎవరైనా అడ్రస్ అడిగితే అడ్రస్ చెప్తారు, ఇదిగో పలానా వీధికి వెళ్ళండి, ఆ కూడలకు వెళితే ఇటు పక్క తిరిగితే మీకు కావలసిన స్థలం దొరికిద్దని. ఎంబటే తిరిగి థ్యాంక్స్ అండి అని చెబుతాం. మనం చేసింది చిన్న సహాయమే, అది నువ్వు కూడా ఎత్తుక్కోవచ్చు. కొంత సమయం తీసుకుని మొత్తం తిరగగలిగితే నువ్వు పట్టుకుంటావు అడ్రస్. ప్రైజ్లా. నువ్వు సహాయం, నువ్వు ఇక్కడ జరిగింది ఏంటంటే నువ్వు వెతుక్కున్నా కూడా అడ్రస్ పట్టుకోగలవు. కానీ ఆ సామర్థ్యం నీకుంది, ఆ జ్ఞానం నీకుంది, కానీ అడిగావు. సామర్థ్యం లేదు, జ్ఞానం లేదు. బిడ్డలు కలుగు చేసేది ఆయనే. బిడ్డలు నువ్వు పొందుకోవాలంటే నీ జ్ఞానం సరిపోదు, నీ వల్ల ఏమీయో కాదు. ఆయన సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి ఆయన ఉపకారములు మహోపకారం. ప్రైజ్లా. ఆమేన్. ఈ కుటుంబాన్ని పోషించుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు ఆయన. జయబాబుకి ఆరోగ్యం ఇచ్చాడు, ఆ చదువుకునే ఆ జ్ఞానం అవన్నీ ఇచ్చాడు కాబట్టి ఆ ఉద్యోగం చేస్తున్నాడు, తను తినగలుగుతున్నాడు, ఇతరులకు సహాయం చేయగలుగుతున్నాడు. ఆ జాబ్ను బట్టి అది దేవుడిచ్చింది. జయబాబు కన్నా చదువులు లేరంటారా? జ్ఞానం లేరా? కానీ జయబాబుకి ఎందుకు ఇచ్చాడు? అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ఒకవైపు అయితే మరొక కోణంలోకి మిమ్మల్ని తీసుకొస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన చేసిన ఉపకారాలు ఇంత ఎప్పుడు నేను చెబుతాను కదా, ఒకటా రెండా ఆయన చేసిన ఉపకారాలని ఒక్కసారి మాంసపు నేత్రంతో చూస్తే నీకు అంత అర్థమైపోయింది. ఆమేన్. ఒకసారి నేను ఎప్పుడు చెప్పినట్లు ఉదయకాలమే లేచి అద్దం దగ్గరికి వెళ్తాడు మనుష్యుడు. 99 మంది ఇలానే చేస్తారు. దేవుని బిడ్డలు మాత్రమే దేవుని సమ్ముఖం ముందుకు వెళ్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఉదయకాలమే నువ్వు లెగవగానే నీ కాలు భూమికి తాకకముందే, ప్రైజ్ ది లార్డ్, దేవుని సమ్ముఖం ముందుకు వెళ్ళి దేవుని దర్శించాలి. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఈ దినాన్ని నాకు ఇచ్చావు, ఈ సమయాన్ని నాకు ఇచ్చావు, అందును బట్టి నీకు ఆయన దయాళుడు, కారుణ్యమూర్తి, దయగలిగిన దేవుడు. ఇలా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తే ఆయన కృప నిరంతరము యేసు నామములో ఈ కుటుంబం మీద నిలుచునుగాక, ఆయన బిడ్డల మీద నిలుచునుగాక, తరం వెంబడి తరం నిలుచునుగాక, ఆరోగ్య విషయంలో కృప నిలుచునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎప్పుడు హృదయమంతటితో మనసారా ఉదయాన్ని లేగిస్తే ఆ కృతజ్ఞత భావం కలిగి స్తుతులను చెల్లించాలి.
రతన్ బాబు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇవన్నీ ఉదయం వెళ్తాం, జుట్టు దువ్వుకుంటాం. మనకిచ్చిన దువ్వుకునేటప్పుడు నువ్వు ఆలోచన చేసావా? కింద పడితే ఏం జరిగిద్ది? తలకాయ పగిలిద్ది ఏమని ఒక పెంకు పెట్టి దాని మీద ఎంట్రుకలు పెట్టాడు. తల దువ్వుకుని భలేకుండా అని అనుకోవాక. ప్రభువా, ఇంత నిర్మాణం చేసావు, నీకు స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, నువ్వు తింటున్నప్పుడు ఏం జరిగిద్ది? ఎక్కువ తినేస్తే ఎక్కువ రూపంలో బయటకు వస్తున్నాయి. ఏమని? బాబు, నువ్వు ఇంకా తినొద్దురా, భజనం కాదురా, ఇది సరిపోతుందని చెప్పాడు. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. బాగుందని, రుచిగా ఉందని మధుర పదార్థాలను తింటున్నావు కదా, ఆ నాలుకను ఆయన నిర్మాణం చేసి రక్షించి దాని మీద రసేంద్రియాలని అంకురాలను పెట్టాడు. తింటున్నావు కాబట్టి అంత రుచిగా ఉంటుంది. అందును బట్టి వాళ్ళ పరిచయం పెడితే కాకరకాయ పులుసు పూడ్చుకున్నా కూడా ఏమి అనిపించదు నీకు. అర్థమవుతుందా? పరిచయం పెడితే ఏముంది? మళ్ళీ ఇంటి కిందకి తీసుకెళ్ళినా నీకేమనదు. చచ్చిన కళేబారం కుక్క దగ్గర తీసుకెళ్ళినా ఏమనదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ప్రభువా, ఇంత గొప్ప దేవుడు అయ్యా అని దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని ఉపకారాలు చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చక్కగా ఆయన చేసిన ఉపకారాలు ఏ ఒక్కటి తీసుకోలేకుండా ఏ మనుష్యుడు బ్రతకలేడు. భూమిని నిర్మించాడు, దాని మీద నివాసం చేస్తున్నాం. ఆయన ఉపకారమే ఇవన్నీ. ఆయన ఉపకారాలు. ఆయన పేరు మహోపకారి. అందును బట్టి కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తే ప్రైజ్ ది లార్డ్ ఏమొస్తుంది మనకి? ఆయన కృప నిరంతరము, తరము వెంబడి తరము వస్తుంది. కృప అంటే అర్హత లేని దానికి అర్హత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చెల్లి వచ్చింది. చెల్లి విషయం చెప్తాను. ఇక్కడే నిలబడి శైలజ గ్రేస్ సిస్టర్ చూడండి, కొంచెమే చదువుకుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా కొద్దిగా. తను చదువుకున్న దానికి జాబ్ రాదు. సంవత్సరాల క్రితం మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఈ బిడ్డకి నేను SBIలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ ఇస్తున్నాను. కొంతమంది చూసి అలానే చెబుతారులే పాస్టర్ అన్న అని చెప్పారు. ఈరోజు అక్కడ పని చేస్తాను. చప్పట్లు కూడా దేవుని మహిమ. ఈరోజు అక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు అందరూ దాన్ని కృప అంటాం. అర్హత లేని దానికి అర్హత ఇస్తుంది కృప. మనం పరిశుద్ధులము కాదు, అంత పవిత్రులము కాదు. మనలో జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది, అన్ని పాపాలు ఉన్నాయి. మనల్ని మనం శుద్ధీకరించుకోలేము, మనం పరిశుద్ధులు కాలేము. అవటానికి ఏ అర్హత కూడా లేదు. జస్ట్ ఆయన కృప ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. అందును బట్టి కృతజ్ఞత స్తుతులను చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. వీటన్నిటిని తలపోసుకుంటూ ప్రతినిత్యము ప్రైజ్ ది లార్డ్ ఏకూజామున లేవాలి. ఉదయకాలము, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు దేవుని సమ్ముఖం ముందుకెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజంతా జయబాబును ఆఫీస్కి తీసుకెళ్లారు, క్షేమంగా తీసుకొచ్చారు, ఏ ప్రమాదం జరగకుండా మంచి ఆరోగ్యం ఇచ్చారు. నా బిడ్డ చదువుకోవడానికి వెళ్ళాడు, తిరిగి వచ్చారు, మమ్మల్ని కాచి కాపాడారయ్యా. నీకేమిచ్చి రుణం తీర్చుకోగలమని త్రికరణ శుద్ధితో, హృదయమంతటితో ఆమేన్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆమేన్ ఆయన కృప నిరంతరమును. ఆమేన్ ఆమేన్. గృహం కట్టించుకోలేనప్పుడు గృహం ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. మన పాపం వల్ల మనకొచ్చిన జీతము మరణము, మనకొచ్చింది రోగం అయితే దాన్ని తీసేసి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా చేస్తాడు. దానికి ప్రక్రియ ఒకటి, మనసార హృదయమంతుడితో ఆమేన్ కృతజ్ఞతాస్తుతులను చెల్లించే మనసు కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. రెండో మాట రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 111వ అధ్యాయము 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను
దేంతోనండి? పూర్ణ హృదయముతోనూ నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువారు అంటున్నాడు, యథార్థవంతుల సభ సమాజములోను పూర్ణ హృదయముతోనూ నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? నువ్వు ఇంట్లో చెల్లించాలి వ్యక్తిగతముగా. మరలా దేవుని మందిరంలో చెల్లికి చేసిన మేలులు, తన కుటుంబంలో చేసిన మేలులు, ఇన్ని సంవత్సరాలు వివాహ జీవితంలో, వైవాహిక జీవితంలో, కుటుంబ వ్యవస్థలో ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో అపవాది తీసుకొచ్చినవి అన్నిటినీ, అడ్డంకులనన్నిటినీ, ప్రైజ్ ది లార్డ్, మనం ప్రార్థన లాస్ట్ మంత్ ప్రార్థన చేసి వెళ్ళిన తనగా మళ్ళీ అపవాది కొంచెం గలిబిలి చేశాడు. గట్టిగా ప్రార్థన చేసి అక్కడ, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ప్రభువా నీ సన్నిధి జరుగుతుంది. వాడు మామూలోడు కోడు, వాడు సుప్నాతోడు కదా. ఏదో ఒక కోణంలో, ఏదో ఒక మార్గంలో అనుకొస్తాడు. ప్రార్థన చేయగలి వెళ్ళిపోయాడు. ఈ కార్యాలన్నిటిని బట్టి సాక్షిగా ఉండాలి. మనం ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ లా. దేని కొరకు? దేవుడి చేసిన ఉపకారాలను సాక్ష్యం. ఇది కూడా ఒక రకమైన కృతజ్ఞతాస్తుతులను చెల్లించుట. ప్రైజ్ లార్డ్. ఎవరి ముందు? సమాజంలో, తమ్ముడు చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో తన సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఆమె చెల్లి తన యొక్క రక్త సంబంధులు, తన స్నేహితులు, ఈ వీధి వారితో అందరితో తన సాక్ష్యాన్ని పొందుకుంటే ఆయన కృప నిరంతరము వారి కుటుంబం మీద ఉండును. ప్రైజ్ లార్డ్, ఆమేన్. అంతేకాదు 112వ అధ్యాయము 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతురగుదురు. ఆమేన్. యథార్థవంతులు వంశపు వారు దీవించబడుదురు. ఆమేన్. కలిమియు సంపదయు ఆయన వాని ఇంటి నుండును. ఆమేన్. వారు నీతి నిత్యము నిలుచును. దేవునికి మహిమ కలుగునుగా. ఇది దేవుని మాట. ఏ మాట? దేవుని మాట. ఆమేన్. దేవుని మాట ఉంటే దేవుడు ఉన్నట్లే. చిన్న రుజువు. ఇప్పుడు నేనున్నానంటే నా మాట వస్తుంది. నేను లేనినోడు నా మాట లేనట్టే. ఆయన మాట ఉంది కాబట్టి ఆయన నిత్యుడు. ఆయన ఏమంటున్నాడంటే యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. స్తుతించుట. ఇందాకేం చేసాం మనం? కృతజ్ఞతాస్తుతులు కూడా ఒక భాగమే దేవుణ్ణి స్తుతించటం. ప్రైజ్ ది లార్డ్. ఇందాక పాడుకున్నాం. ఏం పాట? వ్యాధులను గించినావు, తులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రఫా స్వస్థపరచును, యెహోవా రఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన. ఈ పాట పలుకుచున్నప్పుడు, ఈ పాటతో ఆరాధిస్తున్నప్పుడు హృదయం అంతా ద్రవించి వేయాలి. అయ్యా, నా చిన్న పిల్లలు రతన్ బాబు ఉన్నప్పుడు వాడికి జ్వరం చేసింది, జబ్బు చేసింది. అయ్యి చేతుల మీద దగ్గరికి వెళ్ళి నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. వైద్యుడు, పరమ వైద్యుడిగా నా బిడ్డకు ఆరోగ్యం ఇచ్చేవే, అస్వస్థతను బట్టి నీకు మానసికంగా ఎంతకో నలిగిపోయానయ్యా. నీ వాక్యం ద్వారా నన్ను ఆరాధించావు, నన్ను ఆదరించావు, నన్ను బలపరిచావు కదయ్యా. నా శరీర ప్రాణాత్మలో నువ్వు చేసిన ఈ కార్యాలన్నిటిని బట్టి నీకే ఆరాధన, ఇదే స్తుతి.
ఈ పాట పాడుచున్నప్పుడు నీ గత జీవితం అంతా వెనక్కి వెళ్తుంది. ప్రతిదీ చిత్రం వచ్చి నీ హృదయంలో కడి దేవుడి చేసిన ఉపకారాలన్నీ నీ హృదయంలోకి వస్తున్నప్పుడు గుండె పగిలిపోయి ఏడ్చుతూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఆమేన్, 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 ఆమేన్. ఇది స్తుతించడం. ప్రైజ్ ది లార్డ్. ఇలా స్తుతిస్తే ఏం జరిగిద్ది అన్నాడు ప్రభువారు. ఆయన యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అత్యధికముగా ఆజ్ఞ ఏమిచ్చాడు? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. మొదటి దశలో చెప్పాడు. ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? తర్వాత వచ్చేవాళ్ళం మనం. ఈరోజు ఎందుకు వచ్చాం? ఈరోజు వివాహ దినం. ఎన్ని సంవత్సరాలు ప్రభువారు మమ్మల్ని ఏకపరిచాడండి, ఏక మనసు ఇచ్చాడు. ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో తగాదాలు, వీటన్నిటిలో నుంచి నా ప్రభువారు మాకు సమాధానపరిచారు. అందును బట్టి కృతజ్ఞత. ఇది భయము. మా పరిచర్యలో బర్త్డే పార్టీలు పెద్దోళ్ళకి చెయ్యం. 10వ తరగతిలో పిల్లల వరకు బర్త్డే కూడికలు పెడతా, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెడతాను. కానీ ఒక బర్త్డే పెడతా నేను. బాప్తిసం డే రోజు ఖచ్చితంగా వీళ్ళందరూ ఆ రోజు జరుపుకుంటారు. ఇది శ్రేష్టమైనది, నిత్యమైనది. ఈ శరీరానికి బర్త్డే మర్చిపోండి. ఆత్మ మళ్ళా తిరిగి జన్మించిన బర్త్డే. ఆమేన్. దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగు. అలా చేయటం వల్ల ఏం జరిగింది? వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. చప్పట్లు కూడా దేవుని. ఆమేన్. ఇప్పుడు తమ్ముడు బిడ్డ ప్రైజ్ ది లార్డ్ రత్నబాబు బలవంతుడగును గాక, వారి బిడ్డ బలవంతుడగును గాక, వారి బిడ్డ బలవంతుడగును గాక. భూమి ఉన్నంత వరకు తండ్రి ప్రైజ్ ది లార్డ్ తల్లి ప్రార్థన తరతరములు నిలిచింది. ఆమేన్. నా తల్లి గారి ప్రార్థనే నన్ను ఇక్కడ నిలబెట్టి. ప్రైజ్ ది లార్డ్. అసలు నాకు ఈ పరిచర్య మీదే ఆలోచన లేదు. దాదాపు 23 సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేసే చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజ్. మా అమ్మగారి ఇంటి దగ్గర ఇలాని కూడికి పెట్టుకుంటుండేది. ప్రతి నెల 5వ తారీఖు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు. ఆడ సేవకులందరూ వచ్చి, మరి నువ్వు తర్వాత ఎవరమ్మంటే ఎవరు పెడతారయ్యా, మరి ఎవరు వంటలేదు అంటున్నాడు. ఒక సేవకుడు, ఇంకేముంటుంది, ఇదిగో ఆఖరి ఆయన అంటాడు. నేను అనుకున్నాను, నేను జాబ్ చేసుకుంటుంటే నేను ఎక్కడికి వస్తాను ఎడకి. ప్రైజ్లా నేను చేసేది ఎందుకు జాబు? అర్థమవుతుందా? దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆ జాబ్కి కూడా రిజైన్ చేసి 3 సంవత్సరాల నుంచి కంప్లీట్ పరిచర్యలు పెట్టేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ప్రైజ్లా తల్లి ప్రార్థన ఎవరి మీదకి వచ్చింది? బిడ్డలు. ఇప్పుడు ఈ బిడ్డలిద్దరూ వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ చేయక్కర్లేదు, కానీ ప్రైజ్లా ఏ కూర్చోవని లేచి ఈ 2 హస్తాలు ప్రభు వైపు ఎత్తండి. అయ్యా రతన్ బాబు నువ్వు ఇచ్చావు, ఆ బిడ్డను బట్టి నీకు కొందనాలు. అయ్యా బిడ్డ కొరకు కన్నీరు కాడుస్తున్నాను. అయ్యా ఆ బిడ్డకు రక్షణ ఇవ్వండి. యవన దశకు వచ్చాడయ్యా, యవనేచ్ఛల నుంచి దూరపరచండి. లెస్సైన జ్ఞానం ఇవ్వండి అయ్యా, మీరు రక్షణ ఇవ్వండి. నీ వాక్యములో నిలబడే కృప ఇచ్చేయండి. నీ ఆజ్ఞల చట్టంలో నిలబడే ప్రభువా ఆ కృప బిడ్డ మీదకి రానియండి అని కన్నీరు కార్చాలి. మీరు చేయవలసింది అదే. 6 నీళ్ళు కడతాం కాదు. ఆమె ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నా పిల్లలకి ఏమి లేవు. ప్రైజ్ లార్డ్. మొత్తం దేనికి పెట్టేసాము? చర్చి స్థలం కొనటం, కన్స్ట్రక్షన్ చేయటం, మొత్తం అదే. ప్రైజ్ లార్డ్. ఏ రోజు ఆ రోజు ప్రభువారు మమ్మల్ని పోషిస్తూనే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. వాడు బలవంతుడయ్యాడు విద్యలో బలవంతుడయ్యాడు. NIT తెలుసు కదా, ఓకేనా? వాడికి 32వ ర్యాంక్ వచ్చింది ఇండియా వైజ్. ప్రైజ్ లార్డ్. వాడికి నేను ఏ కోచింగ్ ఇప్పిలా. ఆ రోజు మందిర పనులు చేస్తూ నేను నల్లపాటు తీసుకొచ్చాను, బండి వేసుకుని అంత పెరుగన్నం తీసుకుని వచ్చాను. వాళ్ళు లోనికి ఎగ్జామ్ రాస్తున్నాడు, నేను బయట స్థుతిస్తూ ఆరాధిస్తూ పనుకున్నాను. అక్కడ కారుల్లో చాలామంది వచ్చారు. తెగ డిస్కస్. మా అమ్మాయిని 3 లక్షలు పెట్టి చదివించాను హైదరాబాద్. ఎట్లా అనుకున్నారు? నా పిల్లోడు ఏముంది? ప్రైజ్ లా.
వాడు నిన్న దాకే రేకులు మోసి సిసుకు మోసి ప్రభు వారు ఏం చేశాడు? ఎంత ఇచ్చాడు? 32 ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ఐటీల్లో టాప్ మోస్ట్ తిరుచినాపల్లి వాడికి అక్కడ ఇచ్చాడు. ఆమె ఇప్పుడు ఏమయ్యాడు? వాడు విద్యలో బలవంతుడయ్యాడు. దేనిని బట్టి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బిడ్డను బట్టి బిడ్డ కొరకు 2 హస్తాలను ఎత్తాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వాళ్ళు బలవంతులవుతారు శరీర ప్రాణాత్మల విషయంలో, ఆత్మలో కూడా బలవంతులవుతారు. మనస్సు రీత్యా ఇప్పుడు మనస్సు మాట వారు వినరు. ఆమేన్. దేవుని మాట వింటారు. మరొక మాట మీ ముందుకు తీసుకొస్తాం. ఆమేన్. కీర్తనలు 29:11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. చప్పట్లు కూడా దేవుని మాట. ఏమనుగ్రహిస్తాడంట? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగు చేయును, వారిని ఆశీర్వదించును. దాన్ని ఎర్రసీరతో అండర్లైన్ చేయండి. యెహోవా ఏం చేస్తాడు? వారిని ఇది ఈరోజు మీకు చెప్పదలుచుకున్న వాక్యం. ఆమె టు అండర్స్టాండింగ్ ఆఫ్ ది బ్లెస్సింగ్, ఆశీర్వాదాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, పరిపూర్ణమైన ఆశీర్వాదం ఏ విధంగా మనం సంపాదించుకోవాలి. ఆ ఆశీర్వాదం గురించి అందరూ పలుకుతారు, కానీ ఈ ఆశీర్వాదము ఏ విధంగా మనకి ప్రభువారు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేటగా మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ కలిగి విందాం. ఆమేన్. అందరు ఆశీర్వాదం టు అండర్స్టాండింగ్ ఆఫ్ ది బ్లెస్సింగ్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు బేస్ మాత్రమే చెప్పాను మీకు. బేస్ ఏంటి? కృతజ్ఞతాస్తుతులు మొదటి మెట్టు. అప్పుడు ఆశీర్వాదం అనే ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం మన వ్యక్తిగత జీవితాలకు, కుటుంబ వ్యవస్థలకు, నువ్వు చేస్తున్న స్థలాల వైపుకు ఆశీర్వాదం అనే వాతావరణం వస్తుంది. ఆమేన్. ఆ ఎన్విరాన్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది. రాగానే ఎందుకు ప్రార్థన చేయించాము? ఇక్కడ ఈ వాతావరణంలో టాక్సిన్స్ ఉంటాయి. శరీరంలో ఏముంటాయి అంటే వ్యర్థ పదార్థాలు ఉంటాయి. శరీరంలో ఈ వ్యర్థ పదార్థాలు ఉన్నప్పుడు శరీరానికి అనారోగ్యం వస్తుంది. ఆమె అట్లానే వాతావరణంలో ఏముంటాయి? ఈ మాంసపు నేత్రకు కనపడవు. ఏమంటున్నాడు ప్రభువారు? మనం యుద్ధం చేయనది శరీరాలతో కాదు, అంధకార శక్తులతోనూ, దురాత్మ క్రియలతోనూ, వాయుమండలముతో మనం ఫైట్ చేస్తున్నాం. వాటిని నువ్వు టచ్ చేయలేవు. అవి ఇన్విజిబుల్, అవి మాంసపు నేత్రం కనపడవు. ఎంత ఆత్మల ప్రపంచం ఎక్కడుంది? వాటిని అన్నిటినీ ఏం చేయాలి? అవి ఉన్నప్పుడు దేవుని సన్నిధి రాగానే ప్రార్థన చేయటం వల్ల ఇక్కడున్న అట్మాస్ఫియర్ అంతా ఏమైంది? అట్మాస్ఫియర్లో ఉన్న ప్రతి విధమైన దుష్టిని ప్రభావం అంతా యేసునామములో దూరమైంది. ఆమేన్. అందుకు ఏం చేసాం? మనం రాగానే ప్రార్థన చేసాం, తర్వాత ఆరాధన చేశాం. ఆరాధన అంటే కృతజ్ఞతాస్తుతులపై ఆసీనుడవుతానని ఆయన సెలవిచ్చాడు. ఆమేన్. దేని మీద కూర్చుంటాడు? ఆయన స్తుతుల మీద కూర్చుంటాడు. ప్రైజ్ లార్డ్. ఆరాధన చేస్తే ఆయన దిగి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ప్రతి బిడ్డకి ఏం చేశాడు? ఆయన కాపుదలలో ఆయన అలా ఉంచాడు. లేకపోతే నీ మనసు ఏం చెప్పింది తెలుసా? ఎప్పుడవ చేస్తాడు అని ఒకటి తీసుకొస్తాడు, అపవాది తీసుకొస్తాడు. ఆమేన్. ఆమేన్. నేను కూడా కుర్చీలో కూర్చుంటే బాగుండేది, కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అని తీసుకొచ్చింది ఇంకోటి. ఇది కూడా అపవాది. అర్థమవుతుంది. జైబడి అయిపోయింది, ఏం పెడతాడు ఇవాళ? అది కూడా తీసుకొచ్చింది. ప్రైజ్ లార్డ్. మరి నేను మా సిస్టర్ ఇద్దరు వచ్చారు, ఎప్పుడు వెళ్తాం, మాకు ఆటో దొరికిద్దో, మరి ఇంటి దగ్గర బట్టలు ఆరేసి వచ్చాం, వానబడిద్దామో, ఈ ఆలోచన తీసుకొచ్చింది. ఇవన్నీ ఎవడు తెస్తున్నాడు? దేనివల్ల? వాతావరణాన్ని అవన్నీ కట్ చేశాను కాబట్టి ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఆమేన్. ఇప్పుడు బ్లెస్సింగ్ ఏంటి? మనం పని చేసేది వాడు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులుగా దేవుని బిడ్డలారా, మీ బిడ్డల విషయంలో చాలా పరాకుగా ఉండాలి.
నీ బిడ్డ స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, లేదా జీవ ఉద్యోగానికి వెళ్తున్నా, అక్కడ ఆ వాతావరణాన్ని ఏం చేయాలి? ఇక్కడి నుంచి నువ్వు శుద్ధీకరించాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సరే, ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. దేవుని సేవకులు అంటాను, యేసు నామములో ఈ బిడ్డను ఆశీర్వదించును గాక అంటాను. ఆమేన్. ఆశీర్వాదం వస్తుంది అక్కడికి, కానీ అతను దాన్ని స్వతంత్రించుకోలేడు. ఏంది ప్రాబ్లం అంటే ఆశీర్వాదం గురించి సరైన అర్థం లేదు. ప్రభువారు అన్నాడు, మోషేతో అన్నాడు, మోషే, ఇజ్రాయేల్ ప్రజలను ఆశీర్వదించయ్యా, నువ్వు 2 హస్తాలు ఎత్తు, నీ పక్కనే నా హస్తాన్ని ఎత్తుతాను, నువ్వు దీవించన్నాడు. ఆయన పెట్టిన క్రమం. తన బిడ్డలను ఆశీర్వదించాలంటే మధ్యలో ఏడున్నాడు? మీడియేటర్గా దేవుని సేవకుడు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆశీర్వాదం సేవకుడు తెస్తున్నా కానీ అది వాళ్ళకి రావట్ల. కారణం ఏంటి? రండి, ఆదికాండం జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలే చెబుతాను, ఒక్క పావు గంట శ్రద్ధ కలిగి దేవుని వాక్యమే. ఆమేన్. ముందుగా ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం మీద నుండెను, దూతలు ఎగుతూ దిగుతూ ఉండెను. ఆమె ఈ వాక్యాన్ని అనేక మంది దేవుని సేవకులు మాట్లాడారు. అనేక కోణాల్లో నుంచి ఈ వాక్యాన్ని విని ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో దీన్ని మనకి ప్రైజ్ లార్డ్ చెప్పుచుండగా, యేసు నామములో మనం ఆ సాక్ష్యాన్ని అనుభవించుదుముగాక, ఆ జీవాన్ని అనుభవించుదుముగాక. ఆమేన్. యాకోబు తన తండ్రి ఇంటి దగ్గర నుంచి పారిపోతూ వెళ్ళిపోతున్నాడు వాళ్ళ మామయ్య వాళ్ళ దగ్గరికి. రాత్రి అయిపోయింది, ప్రయాణం చేయలేడు. ఇక మనలాగా రోడ్డులు లేవుగా, అప్పుడు రహదారులు ఉన్నాయా? అందుకని రాత్రి పనుకుందాం అనుకుని కొన్ని రాళ్ళను తడకాడ పెట్టుకొని పనుకున్నాడు, నిద్రపోతున్నాడు. అతనికి ఒక కల వచ్చింది. ఒక నిచ్చెన కనబడుతుంది. అది ఆకాశానికి ఒక కనువైపు ఉంది, కింద భాగమేమో భూమికి. దాన్ని చూశాడు. దేవదూతలు పైకి కిందకి దిగుతున్నాయి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఇక్కడ ఒక ప్రత్యక్షత మీకు చెబుతాను. ప్రైజ్ లార్డ్. మీకు వ్యక్తిగతంగా చూడండి, ఇది దేవుని యొక్క పరలోకపు గేట్లు భూమి మీద కొన్ని స్థలాల్లో ప్రభువారించారు. చెప్పకూడదు దేవుని మహిమ. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయి. మీ గృహాలకు వెళ్ళి ఒకసారి ప్రార్థన చేయండి, ఇంకోసారి ప్రార్థన చేయండి, ఇంకో గదికి వెళ్ళి ప్రార్థన చేయండి, ఇంకో స్థలానికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఒక్కసాట మొట్టికి ప్రార్థన విపరీతంగా నడిచింది. ఆమేన్. కొన్ని స్థలాల్లో నడవదు. ఆ స్థలము పరలోకపు గేటు, అక్కడ ఎంచుకుని అక్కడ ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ట్రై చేయొచ్చుడు బై ఎక్స్పీరియన్స్తో మీకు అర్థమైందా? కొన్ని స్థలాల్లోని ప్రార్థన బాగా నడిపింపు వస్తూ ఉంటుంది. ఆమేన్. అలానే దేవుని సంఘాల్లో కూడా ఒక్కోసారి ఎలా ఉండేది, మన ఆత్మకి చాలా తృప్తిగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. నువ్వు కదిలించబడుతూ ఉంటావు, నీ ఆత్మకు బలం వస్తూ ఉంటుంది, నిత్యమైన ఆనందం నువ్వు స్వతంత్రించుకుంటావు. అలాంటి మందిరాల్లో ఉండడానికి ఇష్టపడు. అది పరలోకపు గేటు. ఆమె భూమి మీద దీని నుంచి తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏం చూస్తున్నాడు యాకోబు? నిచ్చెన చూస్తున్నాడు. ఆమేన్. నిచ్చెన అంటే దాంట్లో అనేక విభాగాలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. నిచ్చెన ఎలా ఉంటుంది? ఒక మెట్టు. అలాంటి మెట్టులు అనేది ఒక్కొక్క భాగాన్ని విడగొట్టేసేవనుకో, ఇప్పుడు జియో ఓడి వస్తున్నాడు ఒక దాంట్లో ఒకటి, అంటే అనేక విభాగాలు చేస్తేనే నిచ్చెన. కర్ర నిచ్చెన కూడా అంతే. నిచ్చెన ఎక్కాలి మనం, దాంట్లో అనేక విభాగాలు ఉన్నాయి. ఒక మెట్టు, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని, ఒక మెట్టు మీద కాలు వేసి ఆ కాలుని స్థిరపరుచుకొని ఓకే అన్న తర్వాత రెండో కాలు తీసి పైన పెడతాం, కింద కాలు ఇంకా తీయం.
పట్టుకున్నారా వాక్యాన్ని? ఎలా పడితే అలా వేసి గబక్కన ఎక్కం. ఫస్ట్ కాలేస్తాం, ఎస్ గట్టిగా ఉంది, స్థిరంగా ఉంది అన్నప్పుడు ఈ రెండో కాలు తీసి పై మెట్టు మీద వేస్తాం. పై మెట్టు మీద వేయగానే ఈ కింద కాలు తీయం, పై కాలు కూడా స్థిరపరుచుకున్న తర్వాత ఈ రెండో కాలు తీస్తాం. ప్రైజ్ లా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు రండి, దానికి లింక్ మీకు చూపిస్తా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను, ఆమేన్, మీరు సమ్మతించి, ప్రైజ్ లార్డ్. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే విల్ బి ఒబీడియంట్. ఒబీడియంట్ అంటే సమ్మతించుట అనేదాన్ని ఇంకా కొంచెం సులువు చేస్తే విధేయత అంటాం. ఏమంటాం? నా మాట మీద మీరు విధేయత చూపిస్తే, ప్రైజ్ లార్డ్, ఈ భూమి మీద ఉన్న, ప్రైజ్ లార్డ్, శ్రేష్టమైనవన్నీ నువ్వు అనుభవిస్తావు. ఇది బ్లెస్సింగ్. ఆమె దేవునికి మహిమ. ఆమె కుటుంబ వ్యవస్థలో కుటుంబ ఫలం ఒకటి ఉంది. ఆ ఫలాన్ని అనుభవిస్తుంది చెల్లి. ఎవరి ద్వారా? రత్నబాబు ద్వారా. ఆమేన్. అలానే ప్రతిదీ ఆత్మీయ ఫలం ఉంది. ఫలాలు కాదు, ఆత్మ ఫలము. ఆత్మ కూడా ఫలం ఉంది. ఈ ఫలాలను భుజించాలంటే సమ్మతించాలి. సమ్మతించటం అంటే విధేయత చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదే బ్లెస్సింగ్ యొక్క అండర్స్టాండింగ్. మరి నిచ్చెన ఎందుకు వచ్చిందన్నా అంటే చాలా ఇక్కడే. ఇది మీరు కానీ పట్టుకుంటే యేసు నామములో పరలోక సమృద్ధి మీ కుటుంబాలు అనుభవించుదురుగాక, శరీరంలో అనుభవించుదురుగాక, ప్రైజ్ లార్డ్, ఆత్మలో అనుభవించుదుగారా. యేసు నామములో ప్రతి ఫలము యేసు నామములో మీరు అనుభవించుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు విధేయత, ఒబీడియంట్. ఆమేన్. ఎలా ఒబీడియంట్ అంటే ఎలా? ఒక నిచ్చెన అంటే ఒక పనిలో, ఒక విషయంలో ఒబీడియంట్గా ఉన్న తర్వాత దాంట్లో నుంచి ఇంకో ఒబీడియంట్ వస్తుంది మీరు పట్టుకోవటానికి, అర్థం అవటానికి. చెల్లి గొలుసు వేసుకుంది, మెడలో గొలుసు వేసుకున్నారు. ఆ గొలుసుని చూస్తే ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగులో నుంచి మరొక రింగు గట్టిగా ఉంటుంది. అలా క్రమ పద్ధతిగా దాన్ని తీస్తే మళ్ళీ నిచ్చెన అయింది. అమ్మా, అది నిచ్చెన అయింది. ఒక దాంట్లో నుంచి ఒకటి అవుతుంది. ఒక విధేయత కంప్లీట్ అయిన తర్వాత మరొక విధేయత, అది కంప్లీట్ అయిన తర్వాత మరొక విధేయత. అంటే అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉన్నప్పుడు ఆమె పరలోక స్వాస్థ్యాన్ని పొందుకుంటాం. ఇది అండర్స్టాండింగ్ ఆఫ్ ది బ్లెస్సింగ్. మీకు ఇంకా ఈజీగా పట్టుకోవటానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, తొందరగా పట్టుకోవాలిగా మీరు. ఇప్పుడు అండర్స్టాండింగ్ ద బ్లెస్సింగ్స్ దేని మీద ఆధారపడిద్ది? ఒక విధేయతలో మరొక విధేయత, మరొక విధేయతలో మరొక విధేయత, మరొక విధేయతలో మరొక. అప్పుడు నువ్వేం అందుకుంటావు? బ్లెస్సింగ్. అది అర్థం చేసుకోవాలి. అప్పుడు బ్లెస్సింగ్ను పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటాం. ఆశీర్వాదం అని మీకు అర్థమవుతుంది. ఇటువరకు మా కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒకసారి కొన్నిసార్లు మరి ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఓకేనా? ఇన్స్పెక్షన్ కొరకు వాళ్ళు ఏమంటారంటే, మీరు ఈ మామూలుగా 10:30కి కాదు, ఈ 2 రోజులు మీరు 7కే రావాలంటారు కాలేజీ వాళ్ళు, కాలేజీ యాజమాన్యం. ప్రైజ్లా, నేను 7కి లేవాలి. ప్రైజ్లా, వాళ్ళు చెప్పిన మాట నేను ఒబీడియంట్ అయితే 7:30కి వెళ్తా. వారు చెప్పిన మాట నేను సరిగా వినలేదంటే ఒబీడియంట్, నేను అవిధేయతలోకి వెళ్ళాను. అర్థమైంది నా మాట? మొట్టమొదటి ఏంటి? వారు చెప్పిన మాటను తీసుకోవాలి, వినాలి. నేను సరిగా వినలేదంటే ఇంక విధేయత ఏముంది? ఉందా విధేయత? లేదు.
విన్నాను, అక్కడ ఒబీడియంట్ ఓకే, జాగ్రత్తగా విన్నాను, ఓకే నేను 7:30కు లెగవాలి, ఒబీడియంట్గా విన్నాను, విధేయత. ఈ విధేయత తర్వాత పొద్దున్నే లేసాను కానీ ప్రైజ్ లార్డ్ నిద్ర సరిపోలా. ఏం సరిపోలేదు అంటే నిద్ర సరిపోవడానికి నేను తీసుకోవాల్సిన ప్రికాషన్స్, లా ఏంటి, చట్టం ఏంటి, పెందల కాడ పొనుకోవాలి. అక్కడ మళ్ళీ డిసొబీడియంట్. ఆ మాట పట్టుకున్నారా? అక్కడ మళ్ళా అవిధేయత. ఇప్పుడు నేను దానికి రీచ్ అవ్వాలంటే మొదటిది విన్నాను ఒబిడియంట్, ఇప్పుడు నేను వినలేదు కాబట్టి, నేను సరిగ్గా నిద్రపోలేదు కాబట్టి రేపు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన దాన్ని సరిగ్గా చేయగలనా? చేయలేను. ఎక్కడ? నిద్రపోవటంలో అవిధేయతకు పుట్టాను నేను. మళ్ళీ మామూలుగా అయితే 10:30 కాబట్టి ఏం చేయాలి, 10ంటికి పనుకుంటాను, లేస్తాను. ఇప్పుడు నేను ఎన్నింటికి పనుకోవాలి? 8ంటికే పనుకోవాలి. ప్రైజ్లా. అక్కడేమైంది? డిసొబీడియంట్. ఇప్పుడు ఒకటి ఒబీడియంట్, ఒకటి విధేయత, రెండోది విధేయత లేదు. అప్పుడు బ్లెస్సింగ్ రాదు. సరే దాన్ని అక్కడ పక్కన పెట్టు. రాత్రి సరిగ్గా నేను 7ంటికే పట్టుకున్నానండి, నాకు నిద్ర రాలేదన్నాడు. ఓహో, నీకు నిద్ర రాలేదా? నిద్ర రాపోవడానికి నువ్వు తిన్న ఆహార పదార్థాలు డిసొబీడియంట్. రతన్ బాబు పట్టుకుంటున్నావా? ఇది నీకు చాలా ఇంపార్టెంట్. కూర్చున్న ప్రతి బిడ్డలకు బ్లెస్సింగ్ అనేది ఎలా? ఎందుకు నిద్ర రాలేదంటే, నిద్ర ఎలా వచ్చింది? నువ్వు తినే ఆహార పదార్థాల మీద ఆధారపడిద్ది. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ డిసొబీడియంట్? తినే విషయంలో మళ్ళా లాక్ వస్తుంది. ఒక విధేయతలో నుంచి ఇంకొక విధేయత, ఇంకొక విధేయతలో నుంచి ఇంకొక విధేయత. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దీంట్లో ఏది ఇప్పుడు చేయని మెట్టేంటి? నిచ్చిన ఆశీర్వాదపు నిచ్చినేంటి? ఒక మెట్టు ఎక్కి మరొక మెట్టు, అంటే ఒక విధేయతలో నుంచి మరొక విధేయత, మరొక విధేయతలో నుంచి మరొక విధేయత, మరొక విధేయత నుంచి మరొక విధేయతకి వెళ్ళినప్పుడు ఆమేన్, దేవుని యొక్క ఆశీర్వాదము, బ్లెస్సింగ్ నీకు వస్తుంది యేసు నామములో. ఆమేన్. చెల్లికి చెబుతున్నా, ప్రైజ్ ది లార్డ్. భర్తను గౌరవించాలి. ఆమేన్. గౌరవిస్తున్నానన్న, ఎందుకు గౌరవించట్లే? జయబాబును మామూలు బ్రహ్మాండంగా చూసుకుంటున్నా నేను. మా బంధువుల ముందు కానీ అందరి ముందు కానీ ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నానో అంత రెస్పెక్ట్ ఇస్తున్నాను. బాగుంది. జయబాబు అన్నాడు, మైరత్న కుమారి, నాకు ఇవాళ బీరకాయ కూర ఇష్టం అమ్మాయి, కొంచెం చేసి పెట్టమన్నాడు. ఇంటికి వచ్చాడు, పాపం బీరకాయ కూర అనుకుని కూర్చున్నాడు, కాళ్ళు చేతులు కడుక్కొని. ప్లేట్లో చూస్తే ఏముంది, వేరే కర్రీ. ఇప్పుడు చెల్లి అంటుంది, ఏదో కూరగా తిను అన్నదంటే అక్కడ మళ్ళీ అవిధేయత రాలా? భర్తని ప్రేమిస్తుంది, ఆ విధేయత నుంచి ఇంకో విధేయతకు వచ్చేదలకి అది కూర కాదట, అదే కూర, ఆకలి తీరదా, ఏదైనా తినొచ్చుగా, శ్రేష్టమైందేగా, దానికన్నా బెటర్ ఉండే అంటే అక్కడ విధేయత ఓకే, ఆ విధేయత నుంచి ఇంకో విధేయతకు రాగానే మళ్ళా పోయి. ప్రభు వారు అది కాదు. ఇక్కడ నిచ్చినంటే అర్థం ఏంటంటే, ఒక విధేయత కంప్లీట్ అవగానే దాంట్లో నుంచి మరొక విధేయతను చూపించాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దీన్ని భక్తిలోకి అప్లికేబుల్ చేయండి. పాటలు మటుకు భలే. పాటలు ఎలా ఉంటారు? పాటలు ఎలా? ప్రైజ్ లా, ప్రైజ్ లా. పాటలు ఎలా వింటారు? విధేయత కలిగి చాలా శరీర ప్రాణాత్మలు, ఓకే వదిలే, శరీర ప్రాణాత్మల విషయంలో భలే వింటాం. వాక్యం వచ్చేదలికి విధేయత పోయిద్దండి, కాన్సన్ట్రేషన్ పోయిద్ది. అంతేనా? కాన్సన్ట్రేషన్ అనేది పోయిద్ది అసలు. ఆమె ఆ రోజు భోజనాలంటే పాటల మీద కూడా ఉండదు, వాక్యం మీద కూడా ఉండదు. ఎటు వెళ్ళిద్ది? భోజనాల మీదకి వెళ్ళిద్ది. దేవుని బిడ్డలారా, అండర్స్టాండింగ్ ఆఫ్ ది బ్లెస్సింగ్. నెచ్చినంటే ఒక్క దాంట్లో విధేయత చూపించాలి, మరలా విధేయత చూపించాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్, ఆమేన్. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అన్ని విషయాలలో ఒకదాని పక్కన ఒకటి
ప్రతి విషయంలో డిజొబీడియంట్ ఉండదు. ఒక దానిలో నుంచి ఒకటి వస్తారు. వారికి ప్రభువారు ఆశీర్వాదములను కొమ్మరిస్తారు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. నేను తల్లిదండ్రులకి ఎదురు మాట్లాడతలేదు కదా అన్నాడు అనుకో రతన్ బాబు, మాట్లాడతల్లా, మంచిదే. ఆమేన్. వారు చెప్పింది చెయ్యాలిగా, వారు చెప్పింది చెయ్యాలా లేదా? రబాయ్ కొత్త స్కూటీ కొన్నావురా, జాగ్రత్తగా వెళ్ళంటే ఆ మెదలకుండా ఉంటాడు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత పక్కన చేసి వాడు రేజ్ చేస్తుంటే రేజ్ ఇచ్చాడు అనుకో, విధేయత చూపించినట్లా. నోనో, ప్రైజ్లా. ఎప్పుడు వస్తుంది నీకు ఆశీర్వాదం? అన్నిటిలో విధేయత చూపి. ఇది నిచ్చెన, ఇది అండర్స్టాండింగ్ ఆఫ్ ది బ్లెస్సింగ్. ఆమేన్, ఆమేన్. దేవుడు ప్రతి దాంట్లో అది చూస్తాడు. ఆమేన్. కొన్ని విషయాలు ఇప్పుడు అండర్స్టాండింగ్ అంటే అర్థమైందా మీకు? బ్లెస్సింగ్ అంటే అర్థమైందా? ఆమేన్. ప్రతి విషయంలో ఆమేన్. నువ్వు ఆహారం తినే దాంట్లో ఒబేవ్. నీకు మంచి మార్క్స్ రావాలంటే అక్కడ లెక్చరర్స్ దగ్గర బాగా వినే విధేయత. లెక్చరర్ అక్కడ స్టార్ట్ చేయగానే నీ ధ్యాస ఎక్కడో ఉంటే ఒబే చేసినట్లు, డిజొబీడియంట్ చేసినట్లు. డిజొబీడియంట్. ఇప్పుడు ఒబే చేసేవనుకో, ప్రైజ్లా, విన్నావు, వచ్చావు, ప్రైజ్లా. మరి ఈ శరీరానికి ఆరోగ్యం కావాలి. నీకు మంచి ఆరోగ్యం కలిగిన మంచి న్యూట్రియన్స్ ఫుడ్ని తయారు చేసి ఇచ్చింది. ఏందమ్మా ఇవన్నీ బాగాలేదు, నేను బయటికి వెళ్ళి నూడిల్స్ తినొస్తాను అంటే ఇప్పుడు ఏమవుతుంది? మీ మెమ్మగారి మాట డిజొబీడియంట్ చేసావు. నీ ఆహార విషయంలో, దేవుడి చెప్పిన ఆహార విషయంలో కూడా కానీ అక్కడేం చేసావు? ఒబీడియంటే చేసావు. కానీ ఇక్కడికి వచ్చేదలికి అప్పుడు మార్క్స్ సరిగా రావు, కావాల్సిన పొందుకోలేవు అంటారు. ఒక దానిలో ఒకటి, కొంచెం సౌండ్, ఒక దాంట్లో ఒకటి గొలుసు ఏ విధముగా ఉందో ఒక దాంట్లో ఒకటి విధేయత ఉంది. ప్రైజ్లా. సంఘంలో కూడా కొంతమంది సిస్టర్స్ ఉంటారు బ్రదర్, వాళ్ళకి నచ్చిన మట్టుకి ఓకే ఒబీడియంట్, నువ్వు చెప్పింది సూపర్ అన్న అంటారు. నచ్చకపోతే ఏందో అన్నిట్లో మాట్లాడుతున్నాడు. ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఈ మధ్య నేనంటేనే బుస్సుమల్లి ఎత్తున్నాడు. ఇటు వరకు చూసేవాడు. అక్కడ నీకు నచ్చిందే ఒబీడియంటా? దేవుడు చెప్పింది చేయమంటే డిజొబీడియంట్లా? ఏమ్మా, పలహారాలు వడ్డించమన్నప్పుడు ఓకే, ఇస్త్రాకులు లేపమన్నప్పుడు కూడా అక్కడ ఒబీడియంట్ ఉండాలి. ఇక్కడ కూడా అబ్బాయి నువ్వేం చేయొద్దు, నిన్ను 4 తిట్లు తిట్టినా కూడా ఏం చేయాలి? అప్పుడు బ్లెస్సింగ్ వస్తుంది. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రభువారు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎల్లా, ప్రైజ్ లార్డ్, సమ్మతించటం అంటే విధేయత, ఒబీడియంట్. ఇప్పుడు యాకోబు ఆ ఒబీడియంట్ నిచ్చెనెక్కుతున్నాడు. ఆమేన్. ఒకవేళ డిజొబీడియంట్ అయితే జారిపోతావు. ఎక్కుతావు చాలా మెట్లు, మధ్యకెళ్తావు. ఆ మధ్య మెట్లు విధేయత చూపించలేవు. అది జారుడు మెట్టు అయిపోయింది. ఏమెట్టయిద్ది? జారుడు మెట్టు అయింది. ఆ జారుడు మెట్టు మీద కాలు పడవగానే మళ్ళీ ఎక్కడికి వస్తావు? ఆశీర్వాదం పోయి. ఎప్పుడు జారుడు మెట్టు అయింది? అవిధేయత అనేది వస్తే ఆ మెట్టు జారుడు అయ్యింది. జారుడు మెట్లు మీకు తెలుసో తెలియదు, నాకు బాగా తెలుసు, మొన్న కూడా చెప్పి. పల్లెటూరులు ఇటు వరకు మేము ఉన్నప్పుడు మేము వాటర్ ట్యాంకులు లేవు, చెరువు ఉండేది, చెరువులో మెట్లు ఉండేవి. ఆ మెట్లలోకి వెళ్ళాలి, 4-5 మెట్లు నీళ్ళల్లో ఉంటాయి. అవి తడిచి బాగా నాసు పెట్టుంటాయి. ఆ మెట్టుల్లోనికి వెళ్ళి ఏం చేయాలి? నీళ్లు తీసుకురావాలి. పై మెట్లు బాగానే ఉన్నాయి, కింద మెట్టు పైకి బాగానే ఉన్నావు సిస్టరు, బ్రదరు బైక్ బాగానే ఉన్నావు, లోన్ ఏం జరుగుతుంది? పాసి పట్టిందా ఏదైనా హృదయానికి? ప్రైజ్ లార్డ్. అన్న చేద్దామన్న సూపరు, ఈయనేందు రోజు పిలుస్తాడు బయటికి. మట్టుకి మంచి మెట్టే, ఒబీడియంటే. లోన్ ఏముంది? జారుడు పెట్టింది, నేనే దొరుకుతాయి నీకెప్పుడు. బయటికి మట్టుకి అబ్బాయి రేపు 7:30కి రావాలంటే వస్తానన్నా, ఎందుకు రానన్నా? అటు వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి చూసావంటే
నేనే కనపడతా ఆయనకి. నేను అందుకే ఇక్కడ వద్దు కానీ రెంట్కి ఇక్కడ వద్దన్నా. నేను మందిరానికి దూరంగా ఉన్నా నన్ను పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు కనపడతానే ఉన్నా పిలుస్తున్నాడు. లోనేముంది? ఒబిడియంట్ ఉంది. నా ముందు ఒబిడియంట్, బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? డిజొబిడియంట్. జాగ్రత్త, మన ఆశీర్వాదములు ఆ ఒబిడియంట్లో ఉన్నాయి. ఒకటి కాదండి, నిచ్చిన ఒకదాని తర్వాత ఒకటి అలా వెళ్ళాలి. శరీరంలో ప్రాణం ఉత్క్రమణ పోచున్న వరకు, ఆఖరి క్షణం వరకు యేసు నామములో ఆయన ఆజ్ఞల చట్టంలో ఉందువుగాక, ఆయన మాట సమ్మతించుదువుగాక, ఆయన ఆజ్ఞలు నడుచుదువుగాక, ఆయన మాటలో నిలబడుదువుగాక. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఆయన మాటలో నేను స్థిరపరచునుగాక. అప్పుడు యేసు నామములో నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం వచ్చును, నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం కమ్మరించును. నువ్వు పట్టిన ప్రతి స్థలం ఆశీర్వాదమగును, నువ్వు పలికిన ప్రతి మాట ఆశీర్వాదమగును, నీ చూపు ఆశీర్వాదమగును, నీ నడత ఆశీర్వాదమగును, ప్రతిదీ ఆశీర్వాదమగును. ఎప్పుడు? ఆమేన్. సమ్మతించిన ఎడల. ఆమేన్. ఆమేన్. చెల్లి ప్రార్థన చేస్తుంది. అన్న, మరి మాది రెంటెడ్ హౌస్, ఇట్లా నెలకోసారి పెట్టుకుంటున్నాం, మనది కాదు కదా. ప్రభుకి 2 హస్తాలు ఎత్తి ప్రార్థన చేసి, ప్రభువా, ఈ ఇంటి ఓనర్ చెల్లి దగ్గరికి వచ్చి ప్రార్థన పెట్టించుకుని ఆయన నోటి నుండి వినబడును గాక అని ప్రార్థన చేసుకుని అలా కూర్చున్నాను. చెల్లి ఫోన్ చేసింది. ప్రైజ్ లార్డ్ దేవుని అన్న ఆయనే ఫోన్ చేసి, మీ ఎంత వచ్చిన వరకు మందిరాన్ని, మీ ప్రార్థనని నమ్మదగిన దేవుడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది ఆశీర్వాదం కాదా? ఏలి కాదు, ఈ స్థలం ఇచ్చిన వారికి ఆశీర్వాదం. ఈ స్థలము యేసు నామములో నా ప్రభువారు జయబాబుకి అనుగ్రహించునుగాక. ఆమేన్. అడుగుపెట్టిన స్థలమంతా ఆయన వశములోనే ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు? రండి, భూమి నాది. ఏమంటున్నాడండి? ప్రైజ్ గాడ్. చదువు పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు ఆయన? భూమి నాది కాదా? ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 28:13. మరియు పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడైన యెహోవాను, నువ్వు పనుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానం వారికి చెప్పలు కూడా దేవుని మహిమపరచు. ఈ మ్యారేజ్ డే శుభాల్లో ప్రభువారు అంటున్నాడు, మీకు సొంత ఇల్లు ఇస్తానంటున్నాడు, సొంత గృహం ఇస్తానంటున్నాడు. ఆమేన్. ఏమి ఇస్తానన్నాడు? నువ్వు పనుక్కున్న ఈ స్థలము నీకు నేను అనుగ్రహిస్తున్నాను. ఈ భూమి నరులది కాదండి, నాది అంటున్నాడు. నిర్గమ 19:6, నిర్గమాకాండం 19:6. సమస్త భూమియు నాదే కదా. ఆమేన్. ఎవరిదంటి భూమి? అమ్మా, దేవునిది. నువ్వున్న స్థలం నీకు నేను ఇస్తాను. ఎందుకు ఇస్తున్నానో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావుగా. నువ్వు కొనుక్కోలేవు, ఆ స్తోమత నీకు లేదు, అయినా నీకు నేను అనుగ్రహిస్తున్నా. ప్రైజ్ లార్డ్. ఆమేన్. నీకు నేను అనుగ్రహిస్తున్నా. అంతేకాదు, నీలో ఒకటి నేను చూసా, దాన్ని బట్టి నీకు ఇస్తున్నా. రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 37:11. దీనులు ఎవరండి? వాళ్ళకి ప్రభువారు ఏం చేస్తాడు? భూమిని ఇస్తాడు. దీనత్వం కలిగి ఉండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నేను చెప్పిన ఒబీడియంట్ చూడు, సమ్మతించడం. దీనులు ఏం చేస్తారంటే సమ్మతిస్తారు, ఒబీడియంట్గా ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదాలు వారి మీదకి వస్తుంది. ఆమేన్. 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 ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 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 ఇర్మియా పుస్తకం 32వ అధ్యాయం 39వ వచనం. మరియు వారికిని వారి కుమారులకును ఏం కలుగుటానికి? మేలు కలుగుటకై భయపడినట్లు. ఆమేన్. ఏక మనస్సును
ఇప్పుడు ఈ కుటుంబంలో ఉన్న భార్యాభర్తలకి ఆయన కుమారునికి మేలు కలగాలంటే, వారి కుటుంబాలకి మేలు కలగాలంటే ఇప్పుడు ఏం కావాలి? రతన కుమారి సిస్టర్కి, బ్రదర్కి ఏక హృదయము, ఏక మనసు ఏసునామన్న ప్రభువారిచ్చును గాక. ఆ కుటుంబానికి మేలు కలుగును గాక, ఆ బిడ్డకు మేలు కలుగును గాక. తన స్థలాలన్నింటిలో ఆయన మేలును చూచుదురు గాక. ఆయన పనుకున్న స్థలం ప్రభువారు వారి కుటుంబానికి ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్. నమ్మదగిన దేవుడు, ఏ ఒక్క మాట కూడా వాళ్ళు పోదు. ప్రైజ్ లార్డ్. ఏక మనస్సు, ఏక మార్గము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్. 1 పేతురు 3:8-9 వచనాలు. తుదకు మీరందరూ పాలుపడి అది ఇది ఫ్యామిలీకి అప్పీల్ గివ్లు చేసుకోవచ్చు, సంఘానికి కూడా. భార్యాభర్తలు అనేవారు ప్రైజ్లా ఆమె మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక బాధ్యత ఉంది, ఒక విధేయతలో మీకు ప్రభువారు పెట్టారు. ఆమేన్. రేపు లెక్క అడుగుతాడు మిమ్మల్ని. ఏమడుగుతాడు? లెక్క అడిగే దేవుడు మన దేవుడు. ప్రైజ్లా. ఇప్పుడు మా అబ్బాయికి వాడు తిరుచునాపల్లి వెళ్ళేటప్పుడు 3,000 5,000 కొడతామంటే డబ్బులు ఇప్పుడు ఫోన్పేలు కదా, ఆ ఫోన్పేలో వేస్తా. వచ్చిన తర్వాత లెక్క అడుగుతా, అబ్బాయి ఎందుకు వాడేవి, ఏం తీసాగత అంటే వాడు చెప్తాడు, ఇదిగో పలానా ఫీజు ఇంత కట్టాను డాడీ, ఇదిగో వెళ్ళి బట్టలు ఉతుక్కోవాలిగా సరుపు కింద కొనుక్కున్నాను, అందరూ స్నాక్స్ తిన్నారు, సాయంత్రం వాళ్ళు వాడాను, లెక్క చెప్తాడు. ఆమె లెక్క చెప్తాడు లేదా? అట్లా నా ప్రభువారు లెక్క అడుగుతాడు మీ ఇద్దరిని, ఈ బిడ్డ గురించి. ఆమె లెక్క అడిగే దేవుడు. ఈ బిడ్డ కరెక్ట్గా పెంచే బాధ్యత మీరిద్దరది. భక్తి మార్గంలో పెంచాల్సింది. దేవుడు ప్రేమించి ఇచ్చిన సాక్ష్యం అది. ఒక మాట చెప్పాలి, జయబాబు బాగా గుచ్చుకునిద్దేమో కాదనదు. ఏబు పుస్తకం, నువ్వేమి సంపాదలేదండి. బిడ్డలిద్దరికి జయబాబు కానీ రత్న కుమారి కానీ మా అబ్బాయికి చాలా కూడగట్టి ఇచ్చాను అంటారేమో. తల్లిదండ్రులారా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, మీ బిడ్డలకి ప్రభువారు బిడ్డనిచ్చి ఆ బిడ్డకు అయ్యే ఖర్చు కూడా ప్రభువారు ఇచ్చారు. అదేందన్నా అంత మాట అన్నామంటావేమో. రా పరిశుద్ధ గ్రంథంలో రాండి. ఏబు పుస్తకం 1వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్. చూడమ్మా 2వ వచనం. అతనికి 7 కుమారులు, 3 ఇక్కడ ఏబుకి ఎంతమంది పిల్లలు? 7 కుమారులు, 3 కుమార్తెలు. కఠిన వచ్చి అతనికి 7 కుమారులకి ఎన్ని గొర్రెలు ఇచ్చాడమ్మా? అంటే ఒక్కొక్క కుమారుడికి ఎంత ఇచ్చాడు? మీరు దేవుడు ఇచ్చాడుగా. నేను సంపాదించాను రతనబాబుకి అంటారేంది? మా అమ్మాయి గొలుసు సంపాదించాను అంటారేంది? మా అమ్మాయిని భలే చదివి ఇచ్చాను అంటారేంది? దేవుడే ఇచ్చాడుగా ఒక్కొక్క కుమారుడికి. నేను కడుపు కావాల్సుకుని పంపించానమ్మా. ఆ సామర్థ్యం, ఆ బలం ఇచ్చాడు వాడిని పోషించడానికి. 7 ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక్కోళ్ళకి ఎన్ని గొర్రెలు? 1000 గొర్రెలు. మరి కుమార్తెలు కొంచెం ఖర్చు ఎక్కువ ఉండిద్దిగా. కుమార్తెల విషయంలో ఏమన్నాడు? ఇప్పుడు గొర్రె ఎక్కువ రేటా, ఒంటి ఎక్కువ రేటా? మా అమ్మకి ఇంత కట్నం ఇచ్చాను. కట్నాలు తీసుకోవడం వందనాలు. ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయికి ఎన్ని ఒంటెలు ఇచ్చాడు? 1000 ఒంటెలు ఇచ్చాడు. ఇప్పుడు సంపాదించిన దేవుడా? బిడ్డనిచ్చి వాడి పోషణ నిమిత్తం, వాడి ఖర్చు నిమిత్తం అందం దేవుడే ఆ ఉద్యోగాన్ని ఇచ్చాడు. అని పోషించమన్నాడు. రేపు లెక్క అడుగుతాడు, అబ్బాయి నేను ఇచ్చే కదా, వీడిని ఎలా పెంచావురా? ఆమె ఇప్పుడు యేసు నామములో దేవుడిచ్చిన ప్రైజ్ లార్డ్ 1000 గొర్రెల కన్నా ఇంకా 10,000 గొర్రెలు నీ కుమారుడికి యేసునామములో కలుగునుగాక. అలాంటి విధేయతలు ఈ కుటుంబం నడుచునుగాక. ఈ బిడ్డలందరూ నడుచుదురుగాక. దేవుని ఆజ్ఞలు నిలబడుదురుగాక. ఆశీర్వాదం అనేది ఈ బిడ్డలను ఆవరించునుగాక. వారు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదంతో నింపబడిన ప్రజలు వీళ్ళు, ఆశీర్వదించబడిన ప్రజలు రని యేసునామములో ఈ లోకం పలుకుదుగాక.
దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల్ల మేము దగ్గరికి వస్తుంది. ఎవరైనా సిద్ధపడి ఉంటే ప్రభు బల్ల తీసుకోవడానికి మీరు సిద్ధపడండి. కొద్ది నిమిషం, ఒక్క నిమిషము సరి చేసుకోండి. ప్రభువా, ప్రేమగల నాయన, కృపగల తండ్రి, నాతో మీరు మాట్లాడారయ్యా, నీ కొందనాలు. నిజమే ప్రభువా, నా జీవితంలో ఎన్నో మేడులు చేశారు. నా జీవితంలో ఎన్నో ఉపద్రవాలు వచ్చాయా, నా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, నా జీవితంలో ఎన్నో కన్నీళ్ళు వచ్చాయి, నా జీవితంలో ఎంతో ఉపద్రవం రేగిందయ్యా, ఎన్నో అవమానాలు పొందానయ్యా. ఎంతో తండ్రి నాయన, నన్ను ప్రభువా నాయన, నన్ను నమ్ముకున్న ప్రభు, నేను నమ్ముకున్న బిడ్డలు నన్ను అవమానపరిచారు అయ్యా, నన్ను కీడులోకి నడిపించారయ్యా. అయ్యా, నన్ను ప్రభు అవమానపరిచి దుఃఖపడేటట్లు చేశారు. కానీ ప్రభా, నీ వాక్యములో నేనున్నానయ్యా. అయ్యా ప్రభా, నీ మాట మీద విధేయత కలిగి ఉన్నానయ్యా. నీ మాటతో ప్రభువా నేను బ్రతుకుచున్నానయ్యా. అయ్యా, నేను నీకు విధేయున్నయ్యా. అయ్యా, నీ మాటకు విధేయున్నయ్యా. అయ్యా తండ్రి ప్రభువా, నాకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, నన్ను దర్శించండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా జీవితంలో చేసిన తండ్రి, చిన్నతనం నుండి ఇప్పటి వరకు తండ్రి ఎన్నో విషయాల్లో మీరు కృప చూపించారయ్యా. చిన్నతనం నుండి ఇప్పటి వరకు తండ్రి ఎన్నోసార్లు ప్రభు నన్ను రక్షించారు, ఎన్నోసార్లు నన్ను కాపాడారు, ఎన్నోసార్లు నన్ను బలపరిచారు, ఎన్నోసార్లు నన్ను ఆదరించారు, ఎన్నోసార్లు నా కన్నీళ్లు దురిచారయ్యా. ఎన్నో ఉపద్రవాలను పడిపోయినప్పుడు నన్ను లేవనెత్తారు. అనారోగ్య విషయంలో నన్ను బలపరిచారు, నాకు స్వస్థతనిచ్చారయ్యా. అయ్యా, నీకు వందనాలయ్యా. వివాహం లేని వారు ఎంతో మంది ఉన్నారు, మాకు వివాహ వ్యవస్థని ఇచ్చారయ్యా, మమ్మల్ని దర్శించారయ్యా, మాకు బిడ్డలను ఇచ్చారయ్యా, మమ్మల్ని పోషిస్తున్నారయ్యా. ఏ ప్రమాదాలు రాకుండా ప్రభు మమ్మల్ని కాపాడుచున్నారయ్యా. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. యేసు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నాలో ఉన్న ప్రతి పాపపు ఇచ్చిన ప్రభు ఇప్పుడే నీ సముఖం ముందుకు తీసుకొస్తున్నానయ్యా. నన్ను శుద్ధీకరించండి. నా కళ్ళల్లో ఉన్న పాపాన్ని తొలగించండి, నా కళ్ళల్లో ఉన్న పాప పొరలు తొలగించండి అయ్యా. నా హృదయంలో ఉన్న ఆలోచనలు పరిశుద్ధపరచండి, నా తలంపులు పరిశుద్ధపరచండి. నిలువెల్లని రక్తధారుల కిందకు నేను వస్తున్నానయ్యా. అయ్యా, ఆయన రక్తము కల్వరిలో నుంచి నీ శిరస్సును తాగుచుండగా, ఇప్పుడే పరిశుద్ధపరచబడుచుండగా దేవుని ఆత్మ నీ మీదకి వస్తుండగా నువ్వు ఆశీర్వాదానికి కారకుడివి. అబ్రహాము ఆశీర్వాదానికి కారకుడివి. నువ్వున్న స్థలములో నువ్వు ఆశీర్వదించబడే బిడ్డవు. నీ మాట ఆశీర్వాదం పలుకుతుంది. నువ్వు ఏది పలికిన ఆశీర్వాదము. నీ దగ్గరికి శాపం అనేది రాదు, నీ దగ్గరికి ఏ కీడు రాదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డవు. ప్రార్థన చేసుకో, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. అందరితో సమాధానపడు, ప్రతిదీని ఒప్పుకో. అయ్యా, నీ ముందు నిష్కలంకమైన మనస్సాక్షితో వస్తున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకో. ప్రభు బలం నీ దగ్గరికి వస్తుంది.